హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహు ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఏం చేస్తున్నారండి? నేను ఈరోజు ఎప్పటిలాగానే మీకు ఒక మంచి సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అది వచ్చేసి లడ్డు అనమాట. ఇది స్వీట్ ఐటమ్ అండి. లడ్డు అంటే ఆబ్వియస్గా స్వీట్ ఐటమే కదండి. సో ఈ స్వీట్ ఐటమ్ వచ్చేసి మనం చాలా ఈజీ, చాలా సింపుల్ అండి. మనకి తొందరగా అయిపోతుంది. ఎవరైనా ఇష్టపడతారండి. ఇది చాలా హెల్తీ అండి. నేను బెల్లం యూస్ చేస్తున్నాను. ఇది నార్మల్ లడ్డూగా అనమాట. ఇది వచ్చేసి ఏంటి లడ్డు అని చెప్పి చపాతీలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను ఈరోజు లడ్డు చేసేదే చపాతీలతో అండి. ఇది వచ్చేసి మనం మామూలుగా చపాతీస్ చేసుకుంటాం కదండి, ఆ విధంగానే చేసుకోవాలి. సేమ్ నేను గోధుమ పిండితోనే చేశానమాట. నార్మల్ గోధుమ పిండి చపాతీలు అనమాట. మనం చపాతీలు చేసుకుంటాం కదా, అదేవిధంగా కాల్చుకోండి. మీరు ఒకవేళ లడ్డు చేసుకోవాలి అంటే కనుక 2 చపాతీలు కానీ మీకు ఎన్ని కావాలంటే అన్నీ మీరు లడ్డూలు చేసుకునే దాన్ని బట్టి ఈ చపాతీలని కొంచెం నెయ్యితో కాల్చుకోండి. అప్పుడు చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనం వీటిని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలన్నమాట. ముందుగా కాల్చి పెట్టుకున్న తర్వాత వీటిని చిన్న ఇలా కొంచెం చల్లారనివ్వండి. వేడి మీద అంటే మనకి మిక్సీ జార్ అనేది పాడైపోతుంది. అందువల్ల మనం కొంచెం చల్లారనివ్వండి. గోరువెచ్చగా అయిపోయిన తర్వాత ఈ విధంగా పీసెస్ చేసుకోండి. నేను వచ్చేసి 4 చపాతీస్ తీసుకున్నాను అనమాట. ఇది చేసుకోవడం కూడా చాలా 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 ఈజీ అండి. ప్లస్ ఇంకొకటి, దీంట్లో కూడా మనకి స్వీట్ అనేది ఎక్కువ యూజ్ చేయము. చాలా సింపుల్, చాలా తక్కువ అనమాట. మనం ఇందులో బెల్లం యూజ్ చేస్తున్నామండి. నేను పంచదార అయితే యూజ్ చేయట్లేదు. ఈ బెల్లం యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే బాడీలో ఐరన్ పెరుగుతుంది. ఈ చపాతీలు అనేది నార్మల్గా హెల్తీయే కదండి. మనం గోధుమ పిండితో చేసుకుంటాం కదా, అందువల్ల ఇది కూడా హెల్తీ అనమాట. ఇంకొకటి, దీంట్లో నేను నెయ్యి యాడ్ చేస్తున్నానండి. నెయ్యి కూడా ఎక్కువ పట్టదు, చాలా తక్కువ అనమాట. ఇప్పుడు వచ్చేసి చిన్న మిక్సీ జార్ తీసుకొని మీకు ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని వీటిని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి తిప్పారంటే కనుక పౌడర్ అయిపోతుంది. ఆ పౌడర్ కూడా మీరు బాగా మెత్తగా చేసుకోవద్దండి. కొంచెం నేను చూపిస్తాను. ఈ చిన్న చిన్న ముక్కలు అనమాట, అంతే. అంటే దాన్ని ఏమంటారంటే కొంచెం బరకగా అనమాట. మరీ మెత్తగా మనము మిక్సీ చేసుకోవాలండి. మనం చూసారు కదా, ఇది నేను మరీ మెత్తగా చేయలేదండి, కొంచెం బరకగా చేశాను అనమాట. అందులో చిన్న 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 ముక్కలు కనిపి కదా, ఇలా ఉంటేనే ఆ లడ్డు అనేది చాలా టేస్టీ అండి. ఇది మనకి ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇది రాజస్థాన్లో ఎక్కువగా తయారు చేస్తారనమాట. కానీ మనం కూడా ట్రై చేయొచ్చు కదండి. ఒక్కసారి లడ్డు చేశారంటే మీరు మిగతా లడ్డూలు ఏమీ యూజ్ చేయ తర్వాత ఇందులో కొంచెం ఆ పిండిని అలాగే ఉంచుకోండి. ఎందుకంటే మనం బెల్లం వేస్తాం కదా, అప్పుడేంటే మనకి ఈ విధంగా బెల్లం వేసుకోవడం, దీంట్లో బెల్లం వేసుకోవడం వల్ల మనకి పిండి అంతా కలుస్తుంది. అందువల్ల మనం కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇది ఎక్కువ బెల్లం పట్టదండి. చిన్న నిమ్మకాయ సైజు కూడా అంత కూడా అవసరం లేదండి, కొంచెమే పడుతుంది. చిన్న నిమ్మకాయ కన్నా తక్కువ అనమాట. చూసారు కదా, మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలి అంటే కనుక ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ 4 చపాతీస్ తీసుకున్నాను కదా, అందువల్ల కొంచెమే వేశానండి. ఈ కొంచెం బెల్లానికి బాగా స్వీట్ వచ్చేసింది అనమాట. సో మనం కొంచెం స్వీట్ తగ్గించి వేసుకుంటేనే మనకి ఈ లడ్డు అనేది బాగా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం బెల్లం వేసుకొని కూడా మళ్ళీ మీరు ఒకవేళ ఇంకా ఇష్టమైతే కనుక కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఏ ఫ్లేవర్స్ ఏమీ యాడ్ చేయలేదండి. నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సింపుల్ చేస్తున్నాను మీకు. మీరు ఇంకా కావాలి అంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు, కిస్మిస్ ఉంటాయి కదా, మీరు అవైనా యాడ్ చేసుకోవచ్చు అండి. వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకొని ఈ లడ్డూలో పౌడర్గా కానీ లేదంటే పీసెస్గా కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూసారు కదా, ఈ విధంగా బెల్లం వేయంగానే మనకి ఏంటంటే కొంచెం ముద్ద అయిపోతుంది ఆల్మోస్ట్. మనకి ఈ విధంగా కొంచెం చేతితోటి బాగా కలుపుకోవాలండి. మనం ఆ బెల్లం వేసింది మొత్తం కలుపుకోవాలి. చపాతీలో కొంచెం ఉంటుంది కదా, చూసారు కదా, ఈ విధంగా కొంచెం మెత్తగా మన చేత్తోనే ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెషర్ ఉపయోగించి కనుక లడ్డు వచ్చేస్తే ఈజీగా వచ్చేస్తుంది లడ్డు. మీకు ఒకవేళ ఇంకా లడ్డు రావటం లేదు అంటే కనుక ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ అయిపోతుంది. నేనైతే ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేశానండి, ఎందుకంటే నెయ్యి అనేది హెల్తీ అండి. మనం ఇప్పుడు వింటర్ సీజన్లో ఈ నెయ్యి వాడడం వల్ల మన బాడీకి మాయిశ్చర్ ఏర్పడుతుంది. లేదంటే మన స్కిన్ అనేది డ్రైగా అయిపోతుంది కదా, అందువల్ల నెయ్యి కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల తప్పేం లేదండి.
ఇలాంటి స్వీట్ ఐటమ్స్లో నెయ్యి లేకుండా ఉంటే ఆ స్వీట్ తినడం కూడా ఇంకా మన అంత అంత తిన్నట్టుగా కూడా ఉండదు. అందువల్ల మనం ఎప్పుడైనా సరే మనం అప్పుడప్పుడైనా ఈ విధంగా హెల్తీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం కొంచెం ఒక 2 స్పూన్స్ చూసారు కదా, ఆల్మోస్ట్ నేను చేత్తో మామూలుగా అనంగానే ఆల్మోస్ట్ ముద్ద అయిపోతుంది. మనం లడ్డూలు చేసుకోవడానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది. కానీ నేనేంటంటే 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేయడం వల్ల మంచి స్మెల్ ఉంటుంది. పిల్లలకి ఈ విధంగా లడ్డూలు చేసి పెట్టడం కూడా హెల్తీయేనండి. చూసారు కదా వచ్చేస్తుంది లడ్డు. ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మనం లడ్డూలు చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత వాటిని లడ్డూలు చుట్టుకోవడమే. లడ్డూలు చుట్టుకొని మీరు ఇంకా సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేనండి, చపాతీ లడ్డు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ చపాతీ లడ్డు అనేది ఒకవేళ మనం ఎక్కువ చపాతీలు చేసుకున్నప్పుడు మనం అవి మిగిలిపోతూ ఉంటాయి కదా, ఆ విధంగా అప్పుడైనా సరే ఈ విధంగా చేసుకోవచ్చు. ఆ మిగిలిన చపాతీలో తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఈ విధంగా లడ్డూలు చేసుకున్నట్లయితే మనకి ఒకవేళ నూనెతో కాల్చినా కూడా మనకి ఆ స్మెల్ అనేది ఉండదు. మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకు ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా మనం చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఇదే విధంగా నా వీడియోస్ అన్నిటినీ చూడండి, వాచ్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్.